ఇక ఫైనల్గా చెప్పండి, ఏపీ పురోగమిస్తోందా తిరోగమిస్తోందా? 15 లక్షల కుటుంబాలు ఆగస్టు 15 కల్లా బంగారు కుటుంబాలు అయిపోతాయని పెద్ద ప్రముఖంగా వార్త కూడా రాసుకున్నారు చంద్రబాబు గారి స్పీచ్ని. సో నిజంగానే ఇప్పుడు జిఎస్టీలో కానీ వీటిలో కానీ తగ్గుతులా ఇవన్నిటి చూస్తే మీకేమనిపిస్తుంది పురుషోత్తం గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు సంబంధం లేని విషయాలని మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పేదలకి ధనికులు సాయం చేయడం అనేది మనిషి పుట్టుక నుంచి ఉన్నాయి. దాంట్లో ఇంకేం జంతువులకి మనకు అదే తేడా. తోటి మనిషికి తోటి వరకు జీవికి సాయం చేయడం మన గొప్పతనం. దాన్ని పెంచండి, ప్రోత్సహించండి, తప్పేం లేదు. అది మా కార్యక్రమంగా చెప్పుకోవడం అదే పరిష్కార మార్గంగా మీరు చెప్పేస్తే ప్రభుత్వం ఎందుకు ఉండేది? స్వచ్ఛంద సమస్యలకు అప్పగించే అవుతుంది రాష్ట్రాన్ని. అంటే ఇప్పుడు మహిళలకి 1500 చొప్పున ఇవ్వాలి కదా ప్రతి నెల, అవన్నీ దీనికి ఈ ఖాతాలో నెట్టేస్తారట కదా? లేదు, 2 విషయాలు క్లియర్ చెప్పేశాడు. నిరుద్యోగ వృత్తి స్కిల్ డెవలప్మెంట్ కి అప్పగించేసినారు, ఆడబిడ్డ అనేది P4 కి అప్పగించేసి ఇంకా అవి జరగవు, అవి నేరుగా ఎవరు అనేది క్లియర్ చెప్పి అంతే. P4 ఒక చైర్మన్ నియమించారు కొమ్మినేని గారు. P4 కార్యక్రమానికి ఏముందో తెలియదు కానీ మన కుటుంబరావు గారిని ఎవరో పెట్టారు దానికి చైర్మన్ గా. ఇంకా రోజు సహాయం చేసిన వాళ్ళందరినీ ఈ ఖాతాలో వేసేస్తారు. ఇది ప్రభుత్వం చేసే కార్యక్రమం. దాన్ని మనం ఏం చేస్తాం? రైట్, ఇదే పురోగతి చైర్మన్ కూడా చెప్పండి. కాదు, కోటయ్య కమిటీ అని రైతులకు మోసం చేశారు. కాదు కోటయ్య కమిటీ అని ఆ కుటుంబరావు లీడర్షిప్లోనే రైతులకు మోసం చేశారు. ఇంకో కమిటీ అని మోసం చేశారు. 87,000 అది 27,000కి వచ్చింది. 27,000 15,000 ఇచ్చారు. కాబట్టి దానికి ఆ కమిటీకి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఓకే, ఇప్పుడు మరి ఏ రకంగా కొత్త చరిత్ర సృష్టిస్తారో ఈ P4 మీద అనేది చూడాలేమో. బంగారు కుటుంబాలు, మార్గదర్శులు, ఈ డైలాగులు ఈ మాత్రం బాగానే అట్రాక్టివ్గానే పెడతానికి ప్రయత్నం చేస్తుంటారు అనుకుంటా ఓవరాల్గా అయితే.